నమస్తే, నేను మధు. అమెరికాలోని మాగా మద్దతుదారుడు కార్లస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఎందుకు అంటే టెక్సాస్లోని అష్టలక్ష్మి ఆలయంలో ఉన్నటువంటి 90 అడుగుల హనుమాన్ విగ్రహం గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఏమని వ్యాఖ్యానించారు, ఈ వ్యాఖ్యలు ఎందుకు ఇంత దుమారం రేపుతున్నాయి, మరి ఇదంతా కూడా చూస్తుంటే మరి భారతీయులను కించపరచడానికి వ్యాఖ్యలు చేశారా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. అమెరికాలో కూడా హిందూ దేవాలయాల గురించి, విగ్రహాల గురించి ఎందుకు మేడం ఇంత వివాదం అసలు అర్థం కావట్లేదు. ఎలాగో భారతదేశంలోనూ లేదు, అమెరికాలోనూ లేదు. ఇదంతా చూస్తుంటే భారతీయుల వలసదారుల దండయాత్రకు నిదర్శనం అని అంటున్నారు. మరి నిజంగానే ఇది కావాలని చేసిన పనేనా మేడం? అంటే ఇది కావాలని కాదు. మాగా అని ఎవరైతే ఉన్నారో మాగా సభ్యుడు మాట్లాడాడు, కార్లస్ టుర్సియోస్ అతని పేరు. అంటే వాళ్ళు ఎందుకు మాగా అంటే మీకు తెలుసు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో వాళ్ళు పూర్వ వైభవాన్ని అమెరికాకి తీసుకురావాలనుకున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ట్రంప్ నినాదం అదే కదా 2016 నుంచి. ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో ఈ మాగా అనేది ఒక పార్ట్ అది. సో వాళ్ళు మాట్లాడడం అనేది సహజం. అది ఇప్పుడు అమెరికా వాళ్ళు కాబట్టి, మాగా సభ్యులు కాబట్టి మాట్లాడారు. అయితే ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్పు, కానీ ఇప్పుడు మీకు టెక్సాస్లోని షుగర్ల్యాండ్లో ఉంది ఇది అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల హనుమాన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే ఆ రకంగా పెట్టారు. మీకు గతంలో గుర్తుందా, ఇతనెవరు, బారక్ ఒబామాకి ఒక ఇండియన్ హనుమాన్ విగ్రహం ఇస్తే ఆయన మొత్తం ప్రచారంలో కూడా హనుమాన్ విగ్రహం పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆయన దగ్గర హనుమాన్ విగ్రహం ఉంటుంది. అదొక నమ్మకం. సో తర్వాత ఆవిడెవరు, సునీత విలియమ్స్, ఆవిడ స్పేస్కి షీ ఈజ్ ఎ క్రిస్టియన్, నేను భగవద్గీత పట్టుకెళ్ళానని చెప్పింది ఆవిడ. అంటే నమ్మకాలు అనేది వాళ్ళ ఇష్టాలు. అయితే ఇవాళ వాళ్ళు ఈ రకంగా ఒక మాట అనడం తప్పు. సో అమెరికాలో అసలు హిందూ విగ్రహాలు ఎందుకు అని కార్లోస్ మాట్లాడిన దానికి ఆలయం కమ్యూనిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించడం జరిగింది. వాళ్ళు తీవ్రంగా దీన్ని ఖండించారు. మీకు ఎక్స్ వేదికగా కూడా చాలా అంటే కార్లోస్ వ్యాఖ్యల మీద దుమారం రేగుతోంది. అంటే నేను అనేది, ఇప్పుడు మనం అలా చూసుకుంటే భారతదేశం భిన్న మతాలకి, భిన్న ప్రజలకి, భిన్న ప్రాంతాలకి, భిన్న సాంప్రదాయాలకి, సంస్కృతులకి, భాషలకి నెలవు. అలాంటి చోట మరి అందరూ వచ్చి ఉంటారు కదా. మనందరం కూడా ఇప్పుడు అమెరికా గ్రోత్లో ఇండియన్స్ది చాలా పెద్ద ఇదే కదా. మనం పని చేసి ప్రూవ్ చేసుకుంటాం. అక్కడ మన తెలివితేటలను అక్కడ పెట్టుబడిగా పెడుతున్నాం. దానికి వాళ్ళు ఎంత డబ్బు ఇస్తున్నారు అనేది పక్కన పెడితే, ఇవాళ అమెరికా ఎదుగుదలలో భారతీయుల పాత్ర లేదా? అలాంటి భారతీయులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ నమ్మకాలని వాళ్ళు అక్కడ ప్రాదుగొలుపుకుంటారు. దాన్ని కాదంటానికి ఎవరికి హక్కే ఉంటుంది? అది కూడా ఇప్పుడు వాళ్ళు డబ్బులు వేసుకుని, వాళ్ళు విరాళాలు సేకరించి ఆ భూమి కొనుక్కుని వాళ్ళు, అది ప్రైవేట్ ల్యాండ్ అది. సో దాంట్లో కట్టుకున్నాక దాని మీద వ్యాఖ్యలు చేయడానికి ఎవరికి హక్కు ఉండదు సాధారణంగా. కాకపోతే ఏంటంటే దీన్ని ఏమంటారంటే భరించలేని తనం అనాలి. ఇది మంచిది కాదు. అంటే మీకు జాతి వివక్ష ప్రతి చోట కొనసాగుతుందా? జాతి వివక్ష ఉండొచ్చా? ఉండకూడదు. భారతదేశంలోనూ ఉండకూడదు, అమెరికాలోనూ ఉండకూడదు, ఏ దేశంలోనూ ఉండకూడదు. ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు అనేది ఉండాలి. ఆ బతకడంలో వాళ్ళు సిస్టమేటిక్గా వెళ్ళాలి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వెళ్ళాలి. అది మనం ఒప్పుకుంటాం. అంటే దొంగతనంగా వెళ్ళడం, లేకపోతే అక్రమ వలసదారులు అంటారు, అలాంటివి మనం ఖండిస్తాం తప్ప, మనం చదువుకుని, మనం మంచి ఏమంటారు క్వాలిఫికేషన్స్ పెట్టుకుని మనం అక్కడ ఉద్యోగం చేసేటప్పుడు మనం అమెరికన్గా, ఇప్పుడు ఇవాళ నేను వెళ్తానండి, రేపు పొద్దున్న నా నెక్స్ట్ జనరేషన్ అమెరికన్సే కదా వాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళు భారతీయులే. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు వచ్చి ఇక్కడ బతకలేరు భారతదేశంలో. నేను అదే చెప్తా, భారతీయ సంతతికి చెందిన వాళ్ళు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని మీరు మీ రూట్స్ మర్చిపోకూడదంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు నన్ను అడిగితే. కాకపోతే మన వాళ్ళు తెలుగు నేర్పిస్తున్నారు, కళలు అంటున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు, నేర్చుకునే పిల్లలు నేర్చుకుంటున్నారు. నేను దాన్ని తప్పు పట్టట్లా. కానీ రుద్దడం అనేది తప్పు ఏదైనా కూడా. అది మన సంప్రదాయమైనా వాళ్ళ సంప్రదాయమైనా పిల్లలకి ఏది నేర్చుకోవాలనుకుంటే అది నేర్చుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఈ కార్లోస్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు అవి హర్షించదగ్గవి కాదు. జాతి వివక్ష అనేది ఉండకూడదు. ప్లస్ అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రైవేటు వ్యవహారం. అది
ఎవరి విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి దేవుడు వాళ్ళ దేవుడు. అలా అనుకుంటే భారతదేశంలో ఇన్ని వేల చర్చిలు ఎందుకు కట్టారు మీరు ఎందుకు వచ్చారు అసలు? వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇవాళ మీకు అసలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది? 2000 సంవత్సరాల్లో పుట్టిన 2000 సంవత్సరాల క్రితం పుట్టిన క్రిస్టియానిటీ ఇవాళ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే 7000 చర్చిలు పైగా కట్టారంటే మరి దీన్ని ఎలా హర్షించాలి మనం? అన్ని గుళ్ళు ఏం కట్టలేదుగా అక్కడ, వేలల్లో ఏం గుళ్ళు లేవు. కాబట్టి మనం ఇలాంటివి మనం ఆలోచించాలి. మీరు భారతదేశానికి వచ్చి తర్వాత మీరు మత మార్పుళ్ళు చేస్తున్నారు, కానీ హిందువులు మత మార్పుళ్ళు చేయట్లేదుగా. వాళ్ళంతా వాళ్ళు ఇష్టపడి ఆకర్షితులై వస్తే అది వేరు, కానీ మీరు మతం మార్చుకోండి అని ప్రీచ్ చేయట్లేదు. వేరే మతాన్ని మనం తిట్టట్లేదు, ఆ మతం మంచిది కాదు, లేకపోతే వాళ్ళ ప్రసాదం తినకండి, వాళ్ళ ఇది చేయకండి అని మనం ఏం ప్రీచ్ చేయట్లా. కాబట్టి ఇవాళ హిందువులు ఎక్కడున్నా కూడా వాళ్ళ వల్ల ఎవరికి ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నష్టం జరగదు, అది ఖచ్చితంగా చెప్పచ్చు. వీళ్ళేమి వెళ్ళి ఒక ఉగ్రవాదుల్లాగా వీళ్ళేమి మారరు, అలా బిహేవ్ చెయ్యరు. కాబట్టి ఇవాళ కార్లోస్ మాట్లాడటం అనేది ఆయన అంటే భరించలేక మాట్లాడుతున్నారేమో అంతే. కానీ ఇక్కడ ఇంకోలా కూడా వినిపిస్తుంది మేడం, పొమ్మన లేక పొగ పెడుతున్నారేమో ఎట్లా భారతీయులని. ఓకే, భారతీయులు వెళ్ళిపోమంటానికి దానికి చట్టాలు ఉన్నాయి, మీరు వెళ్ళిపోమన్నా ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్ళిపోమంటారు? అదంతా సులువు కాదు కదా, ఏ కోర్టులో అంగీకరించవు. జస్ట్ లైక్ దట్ మీరు కట్టుబట్టలతో వెళ్ళిపోండి అంటానికి ఏదైనా నియంత పాలన కాదు కదా. అందుకని మీరు పొమ్మని లేక పొగబెట్టాలనుకున్నా పొగబెట్టకపోయినా అది కాదు లెక్క. అక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే మనం పరమత సహనం ఉండాలి మనకి. అది మనం అందరికీ చెప్తాం, మరి వాళ్ళకు ఉండాలి కదా. మనం ఎవరినైనా ఏదైనా అనేసి మీరు అలా మాట్లాడారు, మీరు హిందువులు కాబట్టి మాట్లాడారు అట్లా అంటారు కదా, తప్పు. కాబట్టి ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఎట్ ద సేమ్ టైం మీరు మీరు మత మార్పులకు ప్రోత్సహించకూడదు, మీ మతాన్ని మరి ఇతర దేశాల్లో మీరు రుద్దకూడదు. మీరు అవన్నీ చేశాక వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్లో కట్టుకుంటే మీరు దానికి ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు అని మనం మాగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. సో ఏదేమైనా సరే మాగా సభ్యుడైనటువంటి కార్లోస్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. ఇండియన్సే కాకుండా అమెరికన్స్ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించడం కూడా జరిగింది. ఇది రాంగ్ అని అయితే అంటున్నారు. మరి మాగా సభ్యుడు అన్న మాటలకి మరి మాగా స్పందిస్తుందా, దీనికోసం క్షమాపణ చెబుతుందా? వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.